ఓం నమః శివాయ. వ్యాపారంలో రాణించిన, సేవాగుణంలో ముందున్న, మానవత్వమే వారి ఆస్తిగా భావించే ఆర్యవైశ్యులు మంచి మనస్సున్న సేవామూర్తులు. గజ్వేల్ లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ, ఆర్య వైశ్య సంఘం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, వాసవి క్లబ్ మిత్రుల సహకారంతో వారి మధ్య ఉన్న స్నేహబంధానికి, సేవాభావానికి నిదర్శనంగా దాదాపు 60 మంది సేవామూర్తులు కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. ఈ సేవాయాత్రకు సారథ్యం వహించిన వ్యక్తే గజ్వేల్ ఆర్యవైశ్య సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ నంగునూరి సత్యనారాయణ గారు. నేడు ఆయన జన్మదినం. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా, ఉప సర్పంచ్గా, మున్సిపల్ కో ఎఫిషియంట్ మెంబర్గా, ఇలా ఎన్నో పదవుల్లో ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న ఈ గొప్ప వ్యక్తి తన పుట్టినరోజును అభాగ్యుల మధ్య జరుపుకోవాలని సంకల్పించడం ఆయన విశాల హృదయానికి నిదర్శనం. ఈ సేవా కార్యక్రమంలో కేవీఆర్ గారు, రమేష్ గారు, ఎం చంద్రశేఖర్ గారు తదితర ముఖ్య అతిథులు పాల్గొన్నారు. ముందుగా ఈ శివ బంధువులందరూ కలిసి ఆశ్రమ ప్రాంగణంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని శివయ్యను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారి పేర్లపై, వారి గోత్రనామాలపై అర్చనలు నిర్వహించుకున్నారు. భక్తులంతా కలిసి శంకరుని అభిషేక సేవలో తరించి ఆత్మానందంతో పులకించిపోయారు. పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర, అనాథనాదులకు రక్షణ నీవే హర హర, అభాగ్య జీవుల ఆకలి తీర్చే అభయంకరా. శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. ఇది ఆనందకర్పూర మంగళ నీరాజనాన్ దర్శయామి. హర నమః పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర. ఈ సందర్భంగా భక్తులందరికీ అర్చకులు దైవాశీస్సులు అందజేశారు. ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం ఓం యో వేదాం బ్రహ్మణో వేదామృతాం ప్రేంతి తస్మై బ్రహ్మ చ బ్రహ్మాదాయ కీర్తిం ప్రజాం దదః భాగదేనైవైనం ప్రణీతి బ్రాహ్మణ పూర్షే ఉద్ధరేతో బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవేణం దేవతాభిరుద్ధరతి యావదేర్వై దేవతాః సర్వావిధి బ్రాహ్మణే వసంతి తస్మదా బ్రాహ్మణేభ్యో దేవేభ్యో దేవే దివే నమస్కుర్యాన్నా శ్రీలంఘీ కీర్తిర్హేదాయవ దేవతాః ప్రీణాతి పర్యా అప్యానందాయ సర్వస్తోమేతరాత్ముత్తమహర్భవతి సర్వస్యాప్తి సర్వస్యేత్తే సర్వమేవ తేన అప్నోతి సర్వం జయతి సర్వం జీవశతవర్తమానస్య భూమవతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతం దీర్ఘమాయుః అగ్నేశస్సేవర్పేంద్రావతి ముపాజ్యమహావహామూర్ధాప్రవేష్టి స్వత్తాత్మానాముత్తమస్తోకో అస్తు. ఓం ఓం దేవాః ప్రణదాభ్యో నమో నమః. ఓం నమో 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 భవతి భవతి నమో 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 భవతి భవతి ధ్యాయమానోన్నః అం అన్న అం ధ్యాయమానో ధ్యాయమానోన్నః అం అన్న అం కేతు కేతురన్నమన్న అం కేతుః కేతురుషదాం సుదాం కేతు కేతురుషదాం కేతుః కేతురుషదాం ఏతేఘ్రే ఏ అద్యాగ్రే ఇత్యగ్రే భాగం భాగం దేవేభ్యో దేవేభ్యో భాగం భాగం దేవేభ్యః దేవేభ్యో విజా
అత్యాయన్ ఆయన్ 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 ఓం శ్రీ మహాదేవతాభ్యో నమో महादेवताभ्यो नमो नमः अनुग्रह प्रसाद प्रतिद्यर्थम ग्रहचिंतान फलिता योग्यता प्रतिद्यर्थम ओम श्री महादेवताभ्यो नमो नमः अनुग्रह प्रसाद प्रतिद्यर्थम श्री महापुण्यलिंगेश्वर स्वामी देवताभ्यो नमो नमः अनुग्रह नानाविध देवताभ्यो नमो नमः हे ग्रहचिंतान फलिता योग्यता प्रतिद्यर्थम पुण्यलिंगेश्वर स्वामी देवताभ्यो नमो नमः श्रीर्भ्यो नमः हरि ओं ओं शतमानं भवति हितायुः पुरुषश्चेन्द्रियायुष्येवेन्द्रिये वृष्टिः शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमसिद्धिर् मनोवाञ्छापरसिद्धिरस्तु धीरसुमङ्गले भवायुरारोग्याभिवृद्धिरस्तु तथास्तु तथास्तु. సేవామూర్తుల శ్రేయస్సు కోసం జరుగుతున్న యాగంలో పాల్గొని హోమంలో ఆజ్యము నవధాన్యాలు సమర్పించి శంకరుని సంపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. భక్తి పారవస్యంతో నిండిన భక్తులు తండోపతండాలుగా నూతన శివాలయ నిర్మాణ పనుల వద్దకు తరలివచ్చి తమ వంతుగా ఇటుకలను అందించి పుణ్యఫలాలు పొందారు. మహాపుణ్యక్షేత్రం నిర్మాణం తలపెట్టింది అమ్మా నానాదుల పుణ్యక్షేత్రం మహోన్నతాక్షేత్రం మహిమాగలదీ క్షేత్రం అనాథనాదుల మనుగడకు ఆలంబన ఈ క్షేత్రం శివదేవాలయ క్షేత్రం. రండి రండి ఆలయ నిర్మాణంలో భాగం అవుతాం మహాదేవుడు శివయ్య గుడికి సాయం చేద్దాం. రండి రండి ఆలయ నిర్మాణానికి అండగా ఉందాం పుణ్యలింగేశ్వర స్వామికి పూజార్చన చేద్దాం. ఇది మధ్యలోది మనకి పుణ్యలింగేశ్వర స్వామిది గర్భాలయం, అటుపక్క మనకి వినాయకుడి గర్భాలయం. మనకి మృత్యుంజయ యాగము, చండీ యాగము, గణపతి యాగము ఇలా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలా ప్రతిష్టప్పుడు జరిగే యాగాలు కాబట్టి ఇది చాలా పవర్ ఉంటుంది. ఈ చుట్టూ మనదంతా క్లీన్ చేసేసి మనం ఇక్కడ ప్రతిరోజు 108 హోమాలు ఉంటాయి. 108 ఫ్యామిలీస్ కి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. 108 హోమగుండాలు అంటే ఎవరికి వాళ్ళకి సపరేట్ హోమగుండాలు అన్నమాట. అందరూ ఒకే దగ్గర కాకుండా ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ దగ్గర అట్లా ఫ్యామిలీ కూర్చోవచ్చు, ఇద్దరే కాకుండా అలా 108 ప్రతిరోజు ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి టెంపుల్ గురించి మనకి 4 గాలి బంధనాలు ఉన్నాయి. దీని చుట్టూ మనకి కాంపౌండ్ వాల్ అనేది వస్తుంది అన్నమాట. ఈ కాంపౌండ్ వాల్ చుట్టూ మనకి 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి. మనకి కాశీ, సోమనాథ్, గ్రీష్మేశ్వర్, భీమశంకర్ ఇవన్నీ స్టైల్ పడుతుంది కంప్లీట్. ఈ కార్యక్రమం నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. హోమాలు వచ్చేసి మనకి అక్టోబర్ 28 నుంచి నవంబర్ 30 వరకు 30 రోజుల పాటు ఉంటుంది అన్నమాట ప్రతిరోజు. ఈ క్రమంలో అనాథుల వసతి భవనాన్ని సందర్శించి అభాగ్యులకు జరుగుతున్న సేవా కార్యక్రమాల గురించి ఆశ్రమ సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆశ్రమ సిబ్బంది గత 15 సంవత్సరాలుగా అనాథులకు అందిస్తున్న ఆహారము, వైద్యము, వసతి వంటి అన్ని రకాల సేవల గురించి, అలాగే శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి విశిష్టత గురించి సేవామూర్తులకు వివరంగా తెలియజేశారు. సేవా మార్గంలో భాగంగా రంగయ్య లక్ష్మీగార్లు, ఏ బాలేష్ జయలక్ష్మీగార్లు, టి రాజు రాజ్యలక్ష్మీగార్లు, హరికిషన్ శోభారాణిగార్లు తదితరులు అభాగ్యుల అన్నదానం నిమిత్తం సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. సేవామూర్తి ఎన్ సత్యనారాయణ గారి పుట్టినరోజును పురస్కరించుకొని అనాథుల మధ్య కేక్ కటింగ్ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ఇతర సేవామూర్తులు సత్యనారాయణ గారిని ఘనంగా సన్మానించి వారికి కేక్ తినిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం సత్యనారాయణ గారే సేవాశ్రమంలో జీవిస్తున్న అనాథులకు స్వయంగా అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. అనంతరం బిస్కట్లను కూడా వితరణ చేసి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు. మా నంగునూరి సత్యనారాయణ బావగారి బర్త్డే సందర్భంగా ఈ యొక్క శ్రీ పుణ్య లింగేశ్వర స్వామి క్షేత్రం రావడం జరిగింది. దాంతోపాటు నా యొక్క ఆప్త బంధువు అనుకోండి, ఎలా అనుకోండి, కేవీఆర్ గారు వచ్చారు. వాళ్ళకి, శేఖర్ గారికి, అందరికీ ఇక్కడ ఆశ్రమం రాగానే అందరికీ, నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో చాలా ఉంటాయి కానీ ఇంత అరుదు. ఈ విధంగా ఉండడం నేను ఎక్కడ చూడలేదు. ఫస్ట్ టైం చూడడం ఇంత బాగుంది. ఇలాంటి దానికి అందరూ ఎవరైనా తోచిన విధంగా సహకరించాలి. మరియు ఇలాంటి అనాథలు కాదు, మెంటల్లీ వాళ్ళకి ఈ విధంగా చేయడము ఎక్కడ చాలా ఏ గవర్నమెంట్ కాదు కానీ ఎవరైనా సరే ఈ విధంగా చేసి వాళ్ళని రికవరీ చేసి పంపించడం చాలా సంతోషం. ఇందాక చెప్పిన దానికి మేడం గారు ఎంత బాగా చెప్పారంటే వాళ్ళకు ఉన్నట్టు మాకే కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆ విధంగా చాలా 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 సంతోషం అనిపించింది. దానికి కానీ మేము మా వంతు సహకారాన్ని అందరికీ ఇలాంటి వాటికి మేము సహకరిస్తామని కోరుకుంటూ, నా పేరు రమేష్ గుప్తా, కీసరగుట్ట ఆర్యవైశ్య అనాథ సత్రం అధ్యక్షుడిని మరియు జిల్లా మేడ్చల్ మహాసభ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిని. పొలిటికల్ ఉన్నాను కానీ ఇలాంటి సేవల్లో నేను కూడా ఉంటున్నాను అప్పుడప్పుడు. కాకపోతే ఇలాంటి సేవల్లో నేను కూడా ఇది చూడడం చాలా ఫస్ట్ టైం నాకు మంచి అనిపించింది. దీనికి ఎంతో చేసిన ధన్యవాదాలు దీన్ని తెలుపుకుంటూ నేను ముగిస్తున్నాను. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మా గజ్వెల్ లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ, ఆర్యవైశ్య సంఘం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, వాసవి క్లబ్, మా గజ్వెల్ మిత్రులు అందరి ఆధ్వర్యంలో ఒక 2 బస్సులు తీసుకొని ఒక 100 మందితోటి ఇక్కడికి రావడం జరిగింది. మాకు మా ముఖ్య అతిథి మా కేవీఆర్ గారు, మా బెల్లె రమేష్ అన్న గారు, మా బావగారు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషం. పిలువగానే హైదరాబాద్ నుండి మా అల్వాల్ కానీ, షాపూర్ నగర్ కానీ అందరూ ఇక్కడికి విచ్చేసి మా గజ్వెల్ నుంచి ఒక 100 మంది వరకు ఇక్కడికి విచ్చేసినందుకు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో ఈ అనాథ శరణాలయానికి రావాలని ఎప్పటి నుంచో అనుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడికి చౌటుప్పలకు రావడము, వారిని చూడగానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. మా ఇంటిలో మా 3 పాపలు, వారి బర్త్డేలే కానీ, వాళ్ళ మ్యారేజ్ డేలే కానీ, ఎలాంటి మా మనవరాళ్ళ కార్యక్రమానికి ఇక్కడ ప్రతి బర్త్డేకు, ప్రతి మ్యారేజ్ డేకు నా వంతు సహకారంగా అల్పాహారమే కానీ, అన్నదానమే కానీ ప్రతి సంవత్సరము మేము 12 మంది ఉంటాం. మొత్తం మా మనమరాళ్ళు, బిడ్డలు, అల్లుళ్ళు కలిసి వారితోటి ప్రతి సంవత్సరము వాళ్ళ బర్త్డే కానీ, వాళ్ళ మ్యారేజ్ డే కానీ నా సొంత ఖర్చులతోటి వాళ్ళ పేరు మీద ఇక్కడ వాళ్ళకు అల్పాహారం ఏర్పాటు చేయాలని నా మనసులో అనుకున్నా. అదేవిధంగా ఇప్పటి నుండి ఆ గట్టు శంకర్ గారికి అభిప్రాయం, ఈ ఆలోచన రావడం కూడా ఆయన పూర్వజన్మ సుకృతము. ఎన్నో డబ్బులు సంపాదిస్తాం కానీ ప్రేమను సంపాదించుకోలేము. ఇలా వాళ్ళని చూడగానే మాకు ఎంత సంపాదించింది, ఏం చేసింది, ఏది కూడా మా మనసులలో వాళ్ళ రూపం మా కళ్ళల్లో తిరుగుతుంది. అలాంటి వారికి సహకారం చేసినట్టయితే మా పూర్వజన్మ సుకృతాలు మనకు కూడా మోక్షం కలుగుతుంది. ఏదో స్పెషల్గా ఇంత మహత్తరంగా ఉందనే తెలియదు. ఇవాళ నంగునూరు సత్యన్న గారు చేయడం వల్ల ఇవాళ మా గజ్వెల్ ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరికీ ఈ అనాథాశ్రమం, ఇది అనాథాశ్రమం కాదు, ఇది ఒక దివ్య క్షేత్రం అనుకోవాలి.
ఇందాక మేడం చెప్పినట్టు మానవ సేవే మాధవ సేవ. ఎన్నో కోట్ల జన్మల తర్వాత ఈ మానవ జన్మ వస్తుంది. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క విధంగా కష్టపడుతూ మానవులు కష్టపడుతూ తర్వాత జన్మ మానవ జన్మ. ఆ మానవ జన్మలో మోక్షం పొందాలంటే నిజంగా ఇలాంటి ఆ గట్టు శంకర్ గారు నిజంగా ఆయన పూర్వజన్మ సుకృతం. ఇలాంటి ఆలోచన రావడం, ఇంత పెద్ద ఒకరిద్దరు మెంటల్గా ఉన్న వాళ్ళను మెయింటైన్ చేయడమే ఈరోజు సమాజంలో ఎంతో కష్టం. ఈ మహత్తర ఇది పుణ్యక్షేత్రం ఇక్కడ అని అన్నట్టుగా మనం ఎక్కడో దేవాలయాలకు వెళ్తుంటాం, లక్షలు డొనేషన్లు ఇస్తాం. నిజమైన దేవుడు ఇక్కడ ఉన్నాడు. అందరూ ఒక్కసారి జీవితంలో ఒక్కసారైనా ఇక్కడికి వచ్చి వారిని చూసి వారికి తోచినంత ఎవరికి ఎంత దోస్తే అంత సహాయం చేసి ఈ అభాగ్యులకు ఆదరించిన వాళ్ళు కావాలని మనస్ఫూర్తిగా అందరిని కోరుకుంటున్నాను. చౌటుప్పల్ అనాథ ఆశ్రమానికి రావడం చాలా సంతోషకరమైన విషయం. అందులో ముఖ్యంగా నంగునూరి సత్యనారాయణ గారి జన్మదినోత్సవ సందర్భంగా ఈ అనాథ ఆశ్రమంలో వారికి తోచిన కాడికి కూడా ఇవ్వడం జరిగింది. మరి మేము కూడా గతంలో ఇక్కడికి రావడం జరిగింది. కిరాణా అసోసియేషన్, గజ్వేల్ కిరాణా అసోసియేషన్ సెక్రటరీ నేను. మరి ఇంత గొప్ప కార్యక్రమం చేయడము, ఇందాక పెద్దలు చెప్పినట్టుగా గత ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే తప్ప ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మనకు ఆస్కారం ఉండదు. అందులో గట్టు శంకర్ గారు వారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసిరో వాళ్ళు ఇంత పెద్ద సాహసంతో కూడినటువంటి కార్యక్రమం చేయడము చాలా సంతోషకరమైన విషయము. మరి ఇందాక మేడం గారు చెప్పారు 2500 మందిని కూడా ఇక్కడ నుంచి వాళ్ళను మంచి స్థాయిలో చేసి పంపించడం జరిగిందని అన్నారు. మరి 600 మందిని ఇలా మన ఇంటిలో ఉన్న ఒక్క వ్యక్తిని మనం చేయాలంటేనే ఎంతో కష్టమైన కార్యక్రమం. ఇంత పెద్ద కార్యక్రమాన్ని వారు చేయడము చాలా పుణ్యకారము. ఆయన ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తున్నాము. మేము కూడా అలాగే మా అసోసియేషన్ తరపు నుంచి ఇక ముందు కూడా మాకు తోచిన కాడికి సాయం చేస్తామని మేము తెలుపుచు ఇట్టి అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళ అనాథాశ్రమానికి ధన్యవాదాలు. ఈరోజు నంగనూరు సత్యనారాయణ బర్త్డే సందర్భంగా ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చినాక చాలా బాగుంది. మేము ఇన్ని రోజులు ఎందుకు రాలేదా అని అనుకున్నాము. ఇక్కడ హోమము అవన్నీ ఇటుకలు తీసుకుపోవడము అంటే ఎక్కడ ఇట్లా చేయించలేదు కూడా. మాకు అందరు ఇంతమంది ఉన్నా కానీ ప్రతి ఒక్కరితోటి అభిషేకము, అర్చన, బొట్టు పెట్టడము అవన్నీ మాకు చాలా బాగా నచ్చింది. అంటే తీసుకోమ్మా అంటే కాదు నాకు అమ్మ కావాలి అన్నది. అమ్మ ఎక్కడ అంటే ఏడ్చింది. నాకు కూడా చాలా ఏడుపు వచ్చింది. యాక్చువల్గా ఈరోజు మా నాన్నగారిది పుట్టినరోజు సందర్భంగా మేము ఇక్కడ అమ్మ నాన్న అనాథ శరణాలయంకి రావడం జరిగింది. మా నాన్నగారు ఎన్నో రోజుల నుంచి చెప్తున్నారు ఒకసారి వెళ్దాము అని. అది ఈరోజు ఇలా రావడం జరిగింది. ఇక్కడికి రాకపోయి ఉంటే ఏం మిస్ అయ్యే వాళ్ళమో మాకు ఇప్పుడు తెలిసొచ్చింది. ఏంటి అంటే ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా కావాలి అంటే ఇస్తాము, పెడతాము. కాకపోతే ఇంతమందిని ఒకే దగ్గర వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటూ చేరదీసి వాళ్ళని రికవరీ చేసి పంపించడము, వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు అనేది మాకు అర్థమయ్యింది. ఎవరైనా ఇలాంటి పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ జరుపుకోవాలనుకుంటే బయట ఎక్కడో సెలబ్రేట్ చేసుకోకుండా వచ్చి వీళ్ళ మధ్యలో చేసుకుంటే మనకు సంతృప్తి ఉంటుంది, మన పిల్లలకు కూడా తెలిసి వస్తుంది అని చెప్పేసి చెప్తున్నాను. ఈరోజు ఇక్కడ మా నాన్నగారు పిలిచినందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రము ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అభిషేకములు, మళ్ళీ హోమము, మళ్ళీ ఇటుకలు తీసుకుపోయి మందిరంలో పెట్టడము అన్నీ చాలా బాగా నచ్చాయి. వాళ్ళని చూస్తే చాలా బాధేస్తుంది మాకు. వాళ్ళ ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ వాళ్ళు చాలా అవస్థలో ఉన్నారు. వాళ్ళందరికీ మనము ఏ సాయం చేసినా తక్కువనే. మనము ఎంత వీలుంటే అంత సాయం చేస్తే చాలా మనకు మంచిది. మనము ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యులం. చౌటుప్పల్, భువనగిరి జిల్లా. ఇక్కడ మేము నంగనూరు సత్యనారాయణ బర్త్డే సందర్భంగా ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఇక్కడ అందరూ మా ఇంట్లో ఒక 4-5 అవస్థలు పడుతుంటేనే చేయలేకపోతే బాధపడుతుంటాము. ఇక్కడ 600 మందికి వాళ్ళు సేవలు చేస్తుంటే వాళ్ళు ఎంతో ధన్యులు. వాళ్ళకు ఇక్కడనే స్వర్గం ఉన్నది అక్కడ వాళ్ళకు. ఇక్కడ చాలా బాధ చేసింది. మాట్లాడుతుంటే చూసినా కొద్దీ ఇక్కడికి అనిపించడం లేదు. ఇలా సత్యనారాయణ బర్త్డే సందర్భంగా వచ్చినందుకు మా జన్మ ధన్యమైంది. ఇక్కడికి మాది గజ్వేల్, సిద్ధి భిక్షపతి నా పేరు. కిరాణా సంఘం అధ్యక్షునిగా నేను ఇప్పుడు కాదు, ఇక్కడికి ఒక 10-15 ఇయర్స్ నుంచి కూడా వస్తున్నాను. మా గట్టు శంకరన్న, తర్వాత శావని గారు,
తర్వాత ఇంతవరకు కూడా బట్టలు చీరలు ఎన్నో కూడా మా వాళ్ళకి తీసుకొచ్చి ఇచ్చాము. అయినా సంతోషమైన విషయం ఇవాళ మాత్రం మా తమ్ముడు సత్యనారాయణ గారు చేసుట్లా వేరే దిక్కంటే కూడా వద్దు తమ్మి ఇక్కడ పోదాం బాగుంటుందనే ఉద్దేశంలో అతనికి తోలుకొచ్చినాము. చాలా మంది దగ్గర కూడా రాయించినాము. ఇక్కడ పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ కానీ చూసి ఇక్కడ వాళ్ళని చూస్తే ఆ పుణ్యలింగ టెంపుల్ మొత్తం కావాలి అని మేము అప్పటి వరకు కూడా మళ్ళీ 2 సార్లు వస్తాము, ఇక్కడికి కంపల్సరీ వస్తాము, మాకు చాదైన కాడికి సహకారం చేస్తామని చెప్పి నేను చెప్తున్నాను. ఇవాళ ఒక అమ్మనో నాన్నో సాధాలంటేనే ఎక్కడ తీసుకుపోయి కోట్ల రూపాయల శ్రీమంతులు కూడా ఎక్కడనో తీసుకుపోయి పెడతారు, సత్రాలలో అక్కడెక్కడ పెడతారు. ఇవాళ 600 మంది సాత్తురు అంటే చిన్న విషయం కాదు. ఇది మా గట్టు మన శంకరన్న కానీ శావని మా అమ్మాయి అనుకోండి, మా బిడ్డ సంత అనుకోండి, వాళ్ళు చేయడం మాత్రం చాలా సంతోషమైన విషయం, చిన్న విషయం కాదు. వాళ్ళ అమ్మ నాన్నను కూడా చాలలేని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. అయినా వాళ్ళని చూస్తే కూడా అసలు ఏడుపు వస్తుంది, వాళ్ళు వస్తుంది. సరే ఇంత వచ్చే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తారు, ఏం వస్తారు, ఏం సాత్తురు, వీళ్ళు ఇంతమంది ఎట్లా మెయింటైన్ చేస్తారు, వీళ్ళకి అన్నం ఎట్లా పెడతారు, ఎట్లా చేస్తారు అని చాలా మాత్రం ఇక్కడికి వచ్చినందుకు చాలా బాధ అంటే బాధ కలిగింది నాకు. మా నుండి ఏంటి సాయం మళ్ళీ సాయం కూడా ఇక్కడ వస్తాము, మేము కంపల్సరీ సాయం చేస్తాము. ఆయన నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నా. మా నంగునూరి సత్యనారాయణ కూడా ఇవాళ ఆయన బర్త్డే ఆయన తమ్ముంది, ఆయన కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నా. అందరికీ నా హృదయపూర్వకంగా వాళ్ళ కృతజ్ఞతలు చెప్తున్నా. మేమంతా గజ్వేల్ నుండి వచ్చిన ఆర్యవైశ్యులమండి. మాదంతా ఆర్యవైశ్య సంఘం. ఇక్కడికి నంగునూరి సత్యనారాయణ అన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అందరం రావడం జరిగింది. ఒక సుమారు 60-70 మంది వచ్చాము మేము. ఆయన బర్త్డే సెలబ్రేషన్ ఇక్కడ చేసుకోవాలని చాలా ఉత్సాహపడ్డారు. వారితో పాటు మేము వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని చూసిన తర్వాత చాలా బాధేసింది మాకు. అలాగే ఈసారి మేము వచ్చినాము. మా వాళ్ళంతా కూడా ఎవరి శక్తి మేరకు వాళ్ళు డొనేట్ చేస్తున్నారు. మా వంతు సాయంగా మేము కొంత అమౌంట్ మేము కూడా పే చేసినాము. అలాగే ఫ్యూచర్లో మాకు అవకాశం ఉంటే ఇక్కడికి రావడానికి మేము కూడా ఉత్సాహం చూపిస్తాము. బట్టలు, పాత బట్టలు కూడా ఒక 40 బ్యాగులు తెచ్చామండి. ఇక్కడంతా ఎవరైనా వీలున్న వారు తప్పకుండా ఇక్కడికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా యొక్క ధన్యవాదాలు. ఈరోజు నంగూరు సత్యనారాయణ బర్త్డే సందర్భంగా మేము గజ్వేల్ నుంచి వచ్చాను. ఒక 60-70 మంది వచ్చాము. నాకు సంతోషం ఆ పిల్లలను చూస్తే చాలా నాకు బాధాకరంగా ఉంది. ఎప్పుడు అందరూ హ్యాపీతో పిల్లలు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. జై వాసవి. అమ్మా నాన్న అనాథాశ్రమంలో నిత్యాన్నదానం ఓ మహాయజ్ఞంలా సాగుతుంది. గత 15 ఏళ్ల నుండి అన్నదానం నిర్విరామంగా జరుగుతుందంటే మీరందిస్తున్న సహకారం వల్లనే. వారికి ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం నాణ్యమైన బియ్యంతో అన్నదానం చేయడం జరుగుతుంది. ఇందుకోసం ప్రత్యేక వంటశాల ఉంది. అందులో 5 వంటవాళ్లు నిత్యము వంట చేస్తుంటారు. ప్రతిరోజు వివిధ రకాల తాజా కూరగాయలతో వారికి కూర వండటంతో పాటు సాంబారు వండుతారు. అనాథులకు అన్నట్టు కాకుండా ఇంటి వంటల కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది.